సో చాలా మంది లేడీస్ కి వైట్ డిశ్చార్జ్ అన్న సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ఈ రోజు మనం నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి, అబ్నార్మల్ అని ఎప్పుడు అంటాం అన్న దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ శ్రవంతి, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో నార్మల్ గా వైట్ డిశ్చార్జ్, అసలు వైట్ డిశ్చార్జ్ అవ్వకుండా ఉండడం అనేది అబ్నార్మల్. సో మనకి పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ వరకు ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల, అలాగే ఓవ్యులేషన్ టైంలో కొంచెం వాటరీ డిశ్చార్జ్ అనేది ఉండడం వెరీ కామన్. అలాగే పీరియడ్ వచ్చే ముందు కూడా మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొంచెం థిక్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వడం అనేది నార్మల్. సో ఒకవేళ మీకు కలర్ చేంజ్, ఒక ఎల్లోయిష్ గా కానీ, లేదంటే కర్డీ వైట్ మనకి పెరుగులాగా, లేకపోతే గ్రీనిష్ కలర్ అలా ఉన్నప్పుడు అది అబ్నార్మల్ అని అంటాము. స్మెల్, బ్యాడ్ స్మెల్ రావడము, ఫౌల్ స్మెల్లింగ్ అంటారు, అలా వచ్చినప్పుడు కూడా దాన్ని అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటాము. ఇచ్చింగ్, సో బాగా ఫ్రీక్వెంట్ గా ఇచ్చింగ్ అంతా ఉంటుంది, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ ఉంటుంది అంటే దాన్ని కూడా మనం అబ్నార్మల్ చెప్తాము. ఈ బ్యాడ్ స్మెల్, ఇచ్చింగ్, అలాగే కలర్ చేంజ్ ఉన్నప్పుడు మీరు వెంటనే గైనకాలజిస్ట్ ని కలవాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ.